మస్త్ అండి. నెక్స్ట్ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా వెళ్ళబోతున్నాడా? విజయ్ ఇచ్చినటువంటి గెలుపు ఉత్సాహం పవన్ కళ్యాణ్ మనసులో ఒంటరిగా వెళ్ళి 2029 ఎలక్షన్స్ లో అధికారం చేపట్టడానికి వ్యూహరచన చేసుకుంటా ఉన్నాడా? నిన్నటి నుంచి చాలా మంది పవన్ కళ్యాణ్ కనుక పోయిన ఎలక్షన్స్ లోనే ఒంటరిగా వెళ్ళినట్లయితే కనుక విజయ్కి ఎలాంటి గెలుపు వచ్చిందో అలాంటి గెలిపే పవన్ కళ్యాణ్కి వచ్చేది అనేది చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా తన సామర్థ్యాన్ని సత్తాన్ని చూపించి యుద్ధ రంగంలోకి కథన రంగంలోకి అడుగు పెడితే రాష్ట్ర రాజకీయాల్లో తలపతి విజయ్ సృష్టించినటువంటి సునామీ లాగానే సృష్టించబోతున్నాడా అంటే కష్టం. ఆంధ్ర రాష్ట్రంలో తమిళనాడుకు లాగా కుల రాజకీయాలు చేయరు. కులాల మీద కేవలం రాజకీయం చేసే రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్ర మొదటి వరుసలో ఉంటుందని చెప్పొచ్చు. అప్పటి వరకు ఈ హీరో మా హీరో అంటాడు, అప్పటి వరకు ఇతని వ్యక్తిత్వం మాకు నచ్చింది అంటాడు, ఇతను చేసేటటువంటి మంచి పనుల కారణంగా 10 మందికి ఉపయోగపడతా ఉన్నాడు కాబట్టి ఈ వ్యక్తి చాలా ఉపయోగకారి ప్రజలకు అంటాడు. కానీ ఓటు వేసే రాత్రి మాత్రం తన కులపోడు ఎవరైతే ఉన్నాడో వాడికేయడానికే ఇష్టపడతా ఉంటాడు. కానీ తమిళనాడులో అలా కాదు. తమిళనాడులో సినిమా యాక్టర్లకి గుడులు కడతారు. ఒక జయలలితకి గుడి కట్టారు, ఒక ఖుష్బుకి గుడి కట్టారు, ఒక నయనతారకి గుడి కట్టారు, ఒక త్రిషాకి గుడి కట్టారు, ఒక నమితకు కూడా గుడి కట్టినటువంటి చరిత్ర, చివరాఖరికి సమంతాకి కూడా విగ్రహాలు పెట్టినటువంటి చరిత్ర తమిళనాడులో ఉంది. కాబట్టి ఆంధ్ర పాలిటిక్స్ని తమిళనాడు పాలిటిక్స్తో కంపేర్ చేసి పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వచ్చేస్తాడు అనుకోవడం మీ ఊహలకి చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే చెప్పా కదా, ఆంధ్ర రాష్ట్ర రాజకీయం వేరు, తమిళనాడు రాజకీయం వేరు. పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందే విజయ్ చేసినటువంటి స్టంట్లన్నింటినీ కూడా అందరికంటే ముందే చేశాడు. ఒకసారి సపోర్ట్ ఇచ్చినాడు, రెండోసారి పొత్తు పెట్టుకున్నాడు, పొత్తు పెట్టుకోకుండా పోయినాడు. జనం ఏం చేస్తున్నారు? 2019 ఎలక్షన్స్లో విజయ్ ఎలా వెళ్ళాడో అదే మాదిరి వెళ్ళాడు పవన్ కళ్యాణ్. ఆల్మోస్ట్ అన్ని సీట్లలో పోటీ చేస్తున్నాడు. ఎంత ఓటింగ్ ఇచ్చినారు మీరు? ఈరోజు తలపతి విజయ్కి వచ్చినటువంటి వెయిటింగ్ ఎంత? 40% దగ్గరగా 38 to 40% వచ్చింది ఆ మనిషికి. ఈరోజు ఎలా గెలుస్తాడు? సో కాకి లెక్కలో పవన్ కళ్యాణ్ చెప్పొద్దు, గ్రౌండ్ రియాలిటీ ఆయనకి తెలుసు.